ఈరోజు ఉదయం లేవగానే ఒక కామెంట్‌ను చూశాను. ఆ కామెంట్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, ఈ కామెంట్ చూసిన వెంటనే ఇది నిజమేనా? నేను ఎలా ఈ వార్తను మిస్ అయ్యాను అని వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేశాను. సో, వెంటనే దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు దొరికింది. ఆ తర్వాత పూర్తిగా అనేక డాట్స్‌ను కనెక్ట్ చేస్తూ వెళ్ళి మొత్తం కూపీలాగగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి వచ్చింది. సో, ఈ కామెంట్‌ను బేస్ చేసుకొని ఈ వీడియోను చేస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రధాని మోదీ హత్యకు అమెరికా కుట్ర పన్నిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా అమెరికా ఆర్మీకి సంబంధించిన సీనియర్ అధికారి ఒకరు బంగ్లాదేశ్లోని ఢాకాలో ఒక హోటల్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం బయటికి వచ్చింది. ఆయన ఆగస్టు 31వ తేదీన ఆ హోటల్లో మరణించారు. అది కూడా అనుమానాస్పదంగా మరణించడంతో అదే సమయంలో మోదీకి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు సైతం చోటు చేసుకున్నాయి. వీటన్నిటినీ గనక క్రోడీకరించుకుంటే ఖచ్చితంగా ఏదో కుట్ర పన్నినట్లు మోదీకి కూడా అర్థమైపోయింది అని మనకు తెలుస్తుంది. అయితే ఆ కుట్ర ఏమిటి? ఇందుకు అమెరికన్ సిఐఏ ఏ విధంగా ప్లాన్ చేసింది? ఈ కుట్రను మన ఇండియన్ అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ విభాగమైన రా ఏ విధంగా అడ్డుకుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా కొన్ని ఇంటెలిజెన్స్ విభాగాలకు సంబంధించిన కార్యకలాపాల్లో అన్ని ఆధారాలు బయటపడవు. కానీ ఆ సమయంలో జరిగిన ఇన్సిడెంట్లను మనం ఒకదానికొకటి కంపేర్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకు అది నిజమా కాదా అనే దానిపై ఒక అవగాహన ఏర్పడుతుంది. సో, ఆ విధంగా ఆ టైమ్ లైన్ ఒక్కసారి మనం కంపేర్ చేసుకుంటూ వద్దాం. నిజానికి ఆగస్టు 31వ తేదీన ఢాకా వీధుల్లోని ఒక హోటల్లో అనుమానాస్పద రీతిలో అర్వెల్లే జాక్సన్ మరణించారు. ఈ అర్వెల్లే జాక్సన్ బంగ్లాదేశ్లో ఆర్మీకి శిక్షణ ఇచ్చేందుకు అక్కడికి వచ్చారు. ఆయన అప్పటికే అమెరికన్ భద్రతా బలగాల్లో చాలా ఉన్నత పదవుల్లో పనిచేశారు. కొన్ని పేరు మోసిన కమాండోలలో కూడా ఆయన శిక్షణ పొందారు. కాబట్టి దాదాపు 20 సంవత్సరాలుగా అమెరికన్ ఆర్మీలో అతనికి అనుభవం ఉంది. కాబట్టి ఆయన బంగ్లాదేశ్లోని ఆర్మీకి శిక్షణ ఇచ్చే పేరిట ఆ దేశంలోకి వచ్చారు. ఆ హోటల్లో బస చేస్తూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో మరణించారు. ఏదైతే ఆగస్టు 31న మరణించారో సరిగ్గా ఆ మరుసటి రోజే మన దేశంలో చాలా కీలక పరిణామాలు జరిగాయి. అండ్ భౌగోళిక రాజకీయాల్లో కూడా అమెరికాను ఏకాకి చేసే విధంగా చైనా, రష్యా అండ్ ఇండియా మొట్టమొదటిసారి షాంఘై కోఆపరేటివ్ సదస్సులో ఫస్ట్ టైం ఈ 3 దేశాధినేతలు కలుసుకోవడం స్టార్ట్ చేశారు. పుతిన్, జిన్పింగ్ అండ్ మోదీ ఈ ముగ్గురు కూడా చైనాలోని ఎస్సీఓ సదస్సుకు హాజరయ్యారు. సరిగ్గా అప్పుడే అమెరికా మనపై టారిఫ్లను విధించడం, దీనివల్ల మన ఇండియా చైనాను ఒక ఆల్టర్నేటివ్గా చూసుకోవడం వలన అమెరికా ఏకాకి అయిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే అమెరికన్ సిఐఏ దీన్ని ముందే పసిగట్టినట్లు తెలుస్తుంది. అందువల్లనే మనం ఒకవేళ భారతదేశంపై టారిఫ్లను విధించినా కూడా ఆ దేశం మనకు తలొగ్గదు అండ్ రష్యా, చైనాలకు మరింత దగ్గర అవుతుంది. కాబట్టి మోదీని అంతమొందిస్తే తప్ప మనకు భారతదేశం ఒక కొరకరాని కొయ్య నుంచి మనకు అనుకూలంగా మారదు అనే విషయాన్ని అమెరికన్ సిఐఏ సైతం అప్పుడే గుర్తించినట్లు తెలుస్తుంది. అందువల్లనే ఢాకా కేంద్రంగా మనం ప్రధాని నరేంద్ర మోదీని చంపడానికి ప్లాన్ ఏమైనా చేసిందా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. నిజానికి ఈ ఎస్సీఓ సమ్మిట్ సమయంలో ప్రధాని మోదీ ప్రోటోకాల్ను తప్పించి మరి పుతిన్తో ఆయన కార్లో 45 మినిట్స్ భేటీ అయ్యారు. జనరల్గా ఒక సదస్సులో ఇద్దరు దేశాధినేతలు భేటీ కావాలంటే అందుకు సపరేట్గా కొన్ని సమావేశాలు, అందుకు సంబంధించిన రూమ్లు ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. కానీ మోదీ పర్టికులర్గా పుతిన్ కార్లో కూర్చుని మరి 45 మినిట్స్ మాట్లాడారు. పుతిన్ కూడా రష్యా అధ్యక్షుడు, అందులోనూ గతంలో రష్యా నిఘా విభాగమైన కేజీబీలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయనకు నిఘాకు సంబంధించిన రహస్య సమాచారం అన్నీ కూడా ఆయనకు ముందే తెలిసిపోతాయి. రష్యాకు సంబంధించి పూర్తి వివరాలు ఆయన దగ్గర ఉంటాయి అని కూడా అందరికీ తెలిసిన విషయమే. సో, పుతినే మోదీని పిలిపించుకుని ఈ కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలను ఎక్స్ప్లెయిన్ చేశారా అనే అనుమానాలను పలువురు లేవనెత్తుతూ ఉన్నారు. అందువల్లనే మోదీ
45 నిమిషాల పాటు ఒక కారులో కూర్చుని మరీ చర్చలు జరిపారు. ఒకవేళ ఏదైనా రూమ్లో కనుక చర్చలు జరిపితే ఆ రూమ్లో ఆ రష్యాకు సంబంధించిన అధికారులతో పాటు మన ఇండియాకు సంబంధించిన విదేశాంగ శాఖ అధికారులు సైతం ఉంటారు కాబట్టి ఈ అధికారులకు కూడా ఆ రహస్యాలు తెలుస్తాయి. కాబట్టి పుతిన్ అండ్ మోదీ ఆయన కారులోనే కూర్చుని ఈ రహస్య సమావేశం గురించి ఏమైనా చర్చించుకున్నారా అండ్ మోదీని చంపడానికి అమెరికా చేసిన కుట్ర గురించి పుతిన్ మోదీకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా అనే అనుమానాలు అయితే ఇప్పుడు కలుగుతూ ఉన్నాయి. దీంతో పాటు మోదీ ఈ ఎస్సీఓ సమ్మిట్ జరిగిన తర్వాత భారత్కు వచ్చిన వెంటనే ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే ఆ సమావేశంలో మోదీ ప్రసంగం స్టార్ట్ చేసే టైంలో జనరల్గా ప్రజలు కింద ఉన్న ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడతారు కదా, ఆ చప్పట్లు కొట్టిన వెంటనే మోదీ ఒక కీలక వ్యాఖ్య చేశారు. అదేమిటంటే నేను చైనాకు వెళ్ళినందుకు మీరు చప్పట్లు కొట్టారా లేదంటే సేఫ్గా తిరిగి వచ్చినందుకు మీరు చప్పట్లు కొట్టారా అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూసుకుంటే మోదీ ఆయనను చంపేందుకు అమెరికన్ సిఐఏ పన్నిన కుట్ర గురించి ముందుగానే తెలిసిపోయినట్లు అర్థమవుతుంది. సో దాన్ని లీక్ చేయడంలో భాగంగానే నర్మగర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ డాట్స్ అన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ పోతే అమెరికా మన దేశంపై టారిఫ్లను విధించిన వెంటనే మన దేశం చైనా రష్యాతో మరింత దగ్గర అవడానికి ప్రయత్నాలు చేసింది. అందువల్లనే గల్వాన్ ఘటన తర్వాత 7 ఏళ్లుగా మనం చైనా పర్యటనకు ఒక్కసారి కూడా పోలేదు. కానీ అమెరికా ఎప్పుడైతే టారిఫ్లను విధించిందో సరిగ్గా అదే టైంలో మోదీ చైనా పర్యటనకు వెళ్ళారు. అక్కడే రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం వచ్చి హాజరయ్యారు. కాబట్టి ఈ సభను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చూసుకోవాలి. ఇది కనుక సక్సెస్ అయితే అమెరికాకు మరింత వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. తద్వారా గ్లోబల్ రాజకీయాల్లో అమెరికా ఏకాకి అవుతుంది అని ఆ దేశం భయపడినట్లే కనిపిస్తుంది. అందువల్లనే తన సిఐఏ గూఢచారులను బంగ్లాదేశ్కు పంపి అక్కడి నుంచి బంగ్లాదేశ్ ఎలాగో ఇండియాకు అండ్ చైనాకు దగ్గరి దేశం కాబట్టి, అంతేకాకుండా అక్కడ ఉన్నది అమెరికన్ పప్పెట్ అయిన మహ్మద్ యూనస్ ప్రభుత్వం కాబట్టి అక్కడ ఉంటే ఎటువంటి ప్రాబ్లము లేదు అని అమెరికా భావించినట్లే తెలుస్తుంది. అక్కడి నుంచి ఈ అర్వెల్లే జాక్సన్ చైనాలో ఏదైనా కుట్ర పన్నాడా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఒకవేళ కొద్దిగలో ఏదైనా మిస్ అయి ఉంటే కనుక చైనాలోనే మోదీపై ఏదో ఒకటి జరిగేది, హత్యాయత్నం జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మోదీ చైనా సభకు వెళ్ళడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ఆగస్టు 31వ తేదీన ఈ అర్వెల్లే జాక్సన్ను ఢాకాలో తను బస చేస్తున్న హోటల్లోనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను చంపేశారు. ఆయన్ను చంపేసిన వెంటనే కూడా అమెరికా బలగాలు ఆయన బాడీని బంగ్లాదేశ్ ప్రభుత్వం పోస్ట్ మార్టం చేయకుండా అడ్డుకున్నాయి. వెంటనే ఆయన బాడీని అమెరికాకు తరలించాయి. సో ఆయన మరణం వెనుక ఎవరో రహస్య వ్యక్తులు ఉన్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి బంగ్లాదేశ్లోని ఢాకా వీధుల్లో మన ఇండియన్ రా ఇంటెలిజెన్స్ విభాగానికి చాలా అంటే చాలా పట్టు ఉంది. గతంలో షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు అమెరికా సిఐఏ కుట్రలు అక్కడ సాగకుండా, హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి కుట్రలు జరగకుండా మన సిఐఏ వేగులు ఎప్పటికప్పుడు అక్కడ నిఘా ఉంచుతూనే వచ్చారు. ఎన్నిసార్లు కుట్రలు పన్నినా కూడా మన రా అధికారులు వాటిని భగ్నం చేస్తూనే వచ్చారు. చివరిగా ఒక్కసారి మాత్రమే గత ఏడాది ఆగస్టులో అమెరికా సిఐఏ కుట్రలు సఫలమయ్యాయి. దీనివల్లనే షేక్ హసీనా గద్దె దిగిపోవాల్సి వచ్చింది. సో ఈ విధంగా మన దేశానికి అక్కడ రా అధికారులకు చాలా పట్టు ఉంది కాబట్టి వీళ్ళే ముందుగానే ఈ అమెరికా కుట్రలను గుర్తించారా, అందువల్లనే ఆ జాక్సన్ అనే ఆర్మీ అధికారిని ముందుగానే గుర్తించి చంపేశారా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. ఒకవేళ మన ఇండియన్ రా అధికారులు కాకపోతే ఖచ్చితంగా రష్యాకు సంబంధించిన కేజీపీ నిఘా సంస్థకు సంబంధించిన అధికారులు ఏమైనా ఆ వ్యక్తిని చంపేశారా అనే అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఏదైతేనేమి మొత్తానికైతే ఈ అర్వెల్లే జాక్సన్ ఒక్కరోజు ముందుగానే చనిపోయాడు. తద్వారా మోదీ చైనా పర్యటన పూర్తిగా సాఫీగా జరిగింది. ఆయనకు ఎటువంటి ప్రాణహాని జరగలేదు. మన అదృష్టం మోదీ మళ్ళీ బతికి ఉన్నారు. ఆయన మన దేశాన్ని సుస్థిరంగా పరిపాలించడానికి ఆ దేవుడే కాపాడారని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.